మన దగ్గర అలా ఎన్నికలు జరుగుతున్నప్పుడు రైతుల పేరిట ఉద్యమం, పంజాబ్ రైతులని, హర్యానా రైతులని. చివరికి హర్యానాలో అదే రైతులతో గొడవ చేయించిన చోట హర్యానాలో బీజేపీ గెలిచింది, పంజాబ్లో ఓడింది. కాకపోతే రైతుల పేరుతో కథ నడిపిస్తున్నటువంటి డీప్ స్టేట్కి సపోర్ట్గా ఉండేటటువంటి వాళ్ళకి చేతిలో డబ్బులు ఉన్నంత వరకు, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ అరెస్ట్ కానంత వరకు డబ్బులు వాళ్ళకందిని ఉద్యమాలు చేస్తూ వచ్చారు. ఎప్పుడు మేజర్ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడల్లా వాళ్ళు ఉద్యమం చేస్తారు, తద్వారా రైతులకు ఏదో అన్యాయం జరుగుతుంది అన్నట్టు ప్రచారం చేసి లబ్ధి పొందారు. మన కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత డబ్బులు ఇచ్చేవాళ్ళు గరువు వేయడంతో ఉద్యమం చల్లారిపోయింది, ఆగిపోయింది. ఇప్పుడు అట్లాంటిది బ్రిటన్లో జరుగుతుందా? కీర్ స్టామర్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రిగా ఉంటే అతన్ని దించడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? ఏకంగా రైతులు 5 లక్షల మందికి పైగా 5,000 ట్రాక్టర్లతో సెంట్రల్ లండన్ని ముట్టడిద్దాం రండి అన్నటువంటి పిలుపు నిన్నటి నుంచి వైరల్ అవుతోంది బ్రిటన్లో. పెద్ద ఎత్తున రైతులు ఉద్యమానికి. మరి ముందస్తు అరెస్టులు అట్లాంటి మన దేశంలో ఉన్నట్టు అక్కడ కూడా ఉంటాయా? ఉద్యమం ఆపుతారా ఏంటనేది చూడాలి. లేదంటే ఇక్కడ మనం ముందస్తు అరెస్టులు చేయకపోవడం వల్ల అందరూ చోటుకు వచ్చారు, అట్లా వీళ్ళు కూడా రహదారులు స్తంభింపజేస్తారా? చెరపకరా చేయడం చెప్పి ఈ అమెరికా డీప్ స్టేట్ ప్యాచ్ ఏదైతే చేసిందో అది మన వాళ్ళు కూడా అందులో ఉన్నారు, బ్రిటన్ వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళకే అది నేర్పారు కదా, ఇప్పుడు వాళ్ళ దాకా తగులుతోంది, అది చూడాలి.